అయితే ఇక్కడ ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ప్రముఖులందరూ మాట్లాడుతున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించి సామాన్య విషయంలో కూడా ఇదే జరిగితే మేము సంతోషిస్తాము, ప్రభుత్వ అధికారులు మీడియా ఉత్సాహం చూపుతుందని మరికొందరు అంటున్నారు. ఓవరాల్గా చూస్తున్నప్పుడు మీకు ఈరోజు ఏమనిపించింది? రాజకీయంగా కొందరు చేస్తున్న ఆరోపణలు, జాతీయ నటుడిని ఈ విధంగా అరెస్ట్ చేస్తారా, ఇవన్నీ చూస్తున్నట్టు మీకేమనిపించింది? అంటే అంతా సవ్యంగానే జరిగిందని అనిపించిందా? చట్టం తన పని తాను చేసింది అని అనిపించిందా? ఖచ్చితంగానండి. ఎందుకంటే నేను ఇక్కడ ఒక పాలిటిషియన్ లాగా కాకుండా జస్ట్ ఒక సీనియర్ అడ్వకేట్ లాగా మాట్లాడతాను. ఇక్కడ మీరు ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఏంటంటే ఒక జాతీయ నటుడిని ఇలాగే ట్రీట్ చేస్తారా? ఇంకెలా ట్రీట్ చేయాలండి? అంటే సామాన్యులకు ఒక న్యాయము, పెద్ద పెద్ద వాళ్ళకి ఇంకో న్యాయము, అటువంటి జస్టిస్ సిస్టమ్ ఉంటే మనం అసలు దేశంలో బతకాలనా సార్? అది ఎంత తప్పుడు స్టేట్మెంట్ అంటే, అండ్ ఇట్స్ అ వెరీ డేంజరస్ స్టేట్మెంట్. అంటే సామాన్యులు జైల్లో అలాగే నెలల కొద్దీ ఏళ్ల కొద్దీ ఉండాలి, కానీ ఇంకో వాళ్ళు అంటే సెలబ్రిటీలు వీళ్ళందరూ వాళ్ళు చట్టానికి అతీతులు కారు అని ప్రూవ్ చేసింది ఇవాళ. ఎందుకంటే నేను అన్నిటినీ గవర్నమెంట్ ని తప్పు పట్టదలుచుకోలేను సార్. ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు. ఇక్కడ ఒక పర్మిషన్ కోసం అప్లై చేసినట్టు చెప్పిండ్రు, కానీ పర్మిషన్ గ్రాంట్ అయింది అని చెప్పేసి ఎక్కడా ఒక డాక్యుమెంట్ లేదు, ఏమీ లేదు. సో మన హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అది మీకు తెలిసిందే. మన పాలిటీషియన్స్, ఆపోజిషన్ పార్టీస్ ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ కోసము పర్మిషన్ హెటర్ పెడతారు. పర్మిషన్ రాకపోతే ఆనరబుల్ హైకోర్టు దగ్గరికి వెళ్తారు. సో ఇక్కడ పర్మిషన్ రాలేదు అన్నట్టు అనిపిస్తుంది. పర్మిషన్ రాకపోతే మీ తక్షణ కర్తవ్యం ఏంది? పర్మిషన్ తెచ్చుకోవాలి, కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ తెచ్చుకుంటే దాంతో పాటు పోలీసు బందోబస్తు, మంది మార్గబలం, కావాల్సిన సెక్యూరిటీ, ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటది సార్. ఇక్కడ నేను అల్లు అర్జున్ తప్పు, ఇంకోకోళ్ళ తప్పు అని అంటలేను. ఇక్కడ నేను పోలీస్ వాళ్ళ తప్పు కాదంటున్నాను. ఎందుకంటే అందరూ ఇతన్ని టార్గెట్ చేసిండ్రు అది ఇది అని అంటున్నాను. నో, ద పోలీస్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. 105 ఏంది? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఇట్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్. అరే నేను ఇవాళ వెళ్ళి ఎవరినో చంపాలా అని నాకు ఇంటెన్షన్ లేకుండొచ్చు, కానీ నేను చేసిన పని వలన నేను ఒక ఫలానా చోటుకెళ్ళి అక్కడ క్రౌడ్స్ కంట్రోల్ చేయకుండా ఎక్కువైనప్పుడు, స్టాంపీడ్ అయినప్పుడు ఏమైనా అఘాయిత్యం జరిగే అవకాశం ఉందని ఎవరికైనా తెలుసు, చిన్న పిల్లగాళ్ళకు కూడా తెలిసిపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో ఇట్ బికమ్స్ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇది సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలా, ఇంకో వాళ్ళు చూసుకోవాలా అంటే ఎందుకు? వైకేరియస్ లయబిలిటీ అనేది చట్టంలో ఉంటది, అది చాలా మందికి తెలియదు. వైకేరియస్ లయబిలిటీ కింద నేను డ్రైవర్ గా నేను ఒక వాహనం తోలుతున్నా, నేను ఎవరినైనా గుద్దేస్తే నా ఓనర్ రెస్పాన్సిబుల్ కాదు అని అనడానికి కాదు. నా ఓనర్ బండి అండ్ ఓనర్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్నప్పుడు నేను డ్రైవింగ్ చేసిన, ఎవరినో గుద్దేసిన, కాబట్టి అతను కూడా రెస్పాన్సిబులే. సో ఇక్కడ అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చేయలేదు. సంధ్య ఓనర్స్ ని, అల్లు అర్జున్ సెక్యూరిటీ పర్సనల్ ని అందరినీ ఎఫ్ఐఆర్ లో పెట్టిండ్రు సార్. ఇప్పుడు వాళ్ళ జైల్ కేసెస్ ఏమైనా మాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో అయిండు. 105 is a culpable homicide not amounting to murder. It is non-bailable. 5 to 10 years punishment. కాగ్నైజబుల్ ఆఫెన్స్. దీనికి నోటీసులు, ఫోన్లు చేసుడు, ఇక్కడ రమ్మని చెప్పుడు, అక్కడ రమ్మని చెప్పుడు ఉండదు. 24 hours ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ 118 grievous hurt leading to death can lead to punishment of life imprisonment. ఈ సెక్షన్స్ భారీ సెక్షన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్ అండ్ గ్రీవియస్ హర్ట్. ఇక్కడ ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణానికి ఏమైందో నాకు ఐడియా లేదు. సో ఇక్కడ కోలుకుంటున్నాడు, స్పందిస్తున్నాడని వైద్యులు చెప్పారు. తేజ్ అనే అబ్బాయి, I hope he lives. yes, 9 years అబ్బాయి.
అవును. అండ్ ఇప్పుడు Right. తండ్రి చెల్లెలు అబ్బాయి తప్ప ఎవరు లేరు మళ్ళీ. సో ఇట్ ఇస్ వైకేరియస్. వీళ్ళని ఎందుకు చేస్తుండ్రు, వాళ్ళని ఎందుకు చేయలేరు అంటే ఇక్కడ అందరినీ చేసిండ్రు. సో దీంట్లో పోలీసు వాళ్ళను తప్పు పట్టడానికి అయితే వీల్లేదు. అండ్ ఎవ్రీథింగ్ కెన్ నాట్ బి మేడ్ పొలిటికల్. ద లా ఫాలోడ్ ఇట్స్ పాత్. ఇవాళ అరెస్ట్ అయింది, ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. ఓకే రైట్.